నువ్వు పని చేయి, ఫస్ట్ జాబ్ వస్తానే మీ అమ్మకు ఒక 50 రూపాయల చీరను కొని ఇయ్యి. మీ అమ్మ ఇదంతా దొరుకుతుంది. దొరుకుంటా నా కూతురు కొనిచ్చింది, నా కూతురు కొనిచ్చింది, నా కూతురు కొనిచ్చింది అని అర్థం. హలో, ఏంటి నీ పరిస్థితి అంటే? ఏంట్రా నీ పరిస్థితి? చదువుతానవా? అయిపోయిందా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ తప్ప నుంచి ఏమిటి లేవా? అది కంప్యూటర్ అంతేనా? మా అరుణాకు తెలుసు కంప్యూటర్ గురించి. దానికి చదవాలనా? ఇట్స్ ఏ మస్ట్. మీ అమ్మకు అవసరం లేకపోయింది తెలుసా నీకు? ఈ నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు కాదా? అది మస్ట్ అయిపోతుంది. రేపు బీగాలు కూడా ఉండవు మీకు. బీగాలు ఉంటాయి? బీగాలు ఆల్రెడీ లేవు. బీగాలు కార్లకు కూడా బీగాలు లేవు. ఇట్లా అంటే వస్తుంది. సరే బానే ఉంది. అవునరా, మీ ముగ్గురు ఇట్లా మీకు ఎంత కావాలి జీతము? రే, ఎంత కావాల జీతము? ఎంత కావాలో చెప్పు. జీతమా చెప్పురా రే. ఎంతన్నా? ఎంత మీ కష్టానికి ఎంత ఇవ్వాలా? అరే మీ కష్టం అంటే అదేదో చెప్పండి. నాకు కాదు. ఇప్పుడు ఇంజనీర్కి మామూలుగా ఎంత వస్తుందిరా ప్యాకేజ్? 50,000. ఏమనుకోకూడదు మీరంతా. నేను బాగానే మాట్లాడతాం మీతో, ఏమనుకోవద్దండి. 50,000 కదా, 1,00,000 ఇస్తాం. నేను చెప్పిన పని చేస్తావా? నేను అందరికి చెప్తాను ఇది. నేను 1,00,000 ఇస్తా. కష్టం కూడా ఉండదు. ఆడే కూర్చో. అట్లలే తిరగచ్చు. పరకబడతారా? పరకబడతారా? నా మీద ఒట్టే పడతారని పట్టరు. ఎందుకు చెప్పాను రే మీకు కూడా పిల్లోళ్ళకి దయచేసి. ఈ ఊర్లో పుట్టేవాళ్ళు పుణ్యాత్ములు. నేను కూడా, ఎందుకంటే నన్ను ఇష్టపడతారు కాబట్టి అందరు నేను పుణ్యాత్ములు. కసు నూకేదానికి నువ్వు 1,00,000 ఇచ్చినా చిక్కరు. వాడు పెద్దగా అయితే చూడు, వాడికి ఎవరు ఉండరు. నిజమే కదా తల్లి? ప్రమాణం చేయి. జాగ్రత్త పడండి. మీకు చిక్కడు, కాలువ తీసేవాడు చిక్కడు. నేను నిజం చెప్తాను. మీరు అట్లా ఉండకూడదు, బాగుండాలనుకుంటాను. మీరు నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మాకు ఆల్రెడీ లేరు పనిచేసే వాళ్ళు. వాడు ఇడాడు. సుబిగా ఇట్రా నువ్వే. నీకు పని వాళ్ళు చిక్తారా? ఏం చేయాలి? మార్గం ఏం చెప్పరా? ఏం మార్గం? మీరు ఇప్పుడు ఇచ్చే జాగ్రత్త పడండి. ఆ బ్లాక్ అయితే ఎందుకు బ్లాక్ అయితే తెలుసా మీకు? మీ ఇంట్లో సోప్ పెడతారు, సోప్ బాక్స్ అవన్నీ తీసి ఆడేస్తారు. మీ చెప్పులు దాంట్లో ఉంటాయి, మీ శానిటరీ దాంట్లో ఉంటుంది. ఎందుకు బ్లాక్ అవుతుంది తల్లి? నీళ్ళు ఫ్లో అవుతాయి కదా. ఎప్పుడు బ్లాక్ అవుతుంది? నవ్వద్దండి, బీ సీరియస్. చాలా కష్టపడతారు మీరు. బాగా చెప్తానా, పొద్దున్న నుంచి వాడు అదే 32 వాడు. వద్దులే, నరకం అనిపిస్తాను. మేము ఫోటోలు ఉన్నాయరా? అతి చూపిరా. దయచేసి ఎవరిని అనొద్దండి మమ్మల్ని. మేము 1,00,000 ఇస్తామంటే కూడా రారు. చూడు పాప ఏడాడికి పోయి ఏమనంటే మీ అమ్మ ఏమంటది? సూత్ర బాగా వచ్చినావులే. అట్లే దండించేది మమ్మల్ని. ఏం చూసేది మేమా? ఏం చూసేది? మీకు కూడా బాధ్యత ఉంది. దయచేసి మీకు అందరికీ మీ అమ్మ అంటే అయిపోయిన టైము. కష్టపడతారు, చిక్కరు. నువ్వు చెప్పాలా చిక్తారా పాప? మరి ఏం చేయాల? నేనా? నేను వీడికి చేసే తిట్లు తింటారా మీ అందరితో? వచ్చాని ఊరికనే ఉంటారా? బాగా వచ్చిన సూత్ర ఏం చూసేది నేను? భద్రం నవ్వద్దు. తల చూడు ఎంత బాగా చూసుకున్నాడు నా కొడుకు. బా ఏంద్ర పిత్తి కదా తెచ్చుకున్నావు. అట్లే ఉండాలా పా. ఈ ఊరు కూడా అంత స్టైల్గా ఉండాలా. యా ఊరు నీది?
ఈడ కాదు ఆ కోడలు, ఈ ఊరు కోడలు. ఎవరి నుంచి వచ్చినావు? కడప. పోదాంపా, మీ పెద్ద చౌకో చిన్న చౌకో పోదాంరా. నిజం చెప్పు, అట్టగది ఎలా ఉంటది? ఇట్లుంటది, ఇట్లుంటదండి. ఇప్పుడు ఎక్కుదాం కడపకి. జాగ్రత్త పడండి. బాగానే పెట్టుకున్నారు, దయచేసి ధరలకి వేయద్దండి. ఇప్పటికే చాలా ప్రాబ్లం అయింది. మీకు తెలిసిన మీరు అందరికన్నా దగ్గర ఉన్నారు. ఎస్టీ బెడ్కి పని చేస్తామంటే కొడతారు. దెబ్బలకేం భయపడాలి. ఇంతమంది ఉన్నారు, నాకే ఎంబడులో ఇంతమంది. లేరా మీరంతా. అందుకే నేను ధైర్యంగా ఉన్నా ఊర్లో. ఎంత ఉన్న వయసు? ఎంత ఉంటుంది? మీ అమ్మకి ఎంత వయసు? నేనేంగా మీ అమ్మాయింగా? నేనేంగు కదా 74. ఎందుకు ఇట్లున్నా? ఎందుకు ఇట్లున్నా? మీరందరూ ఉన్నారు కాబట్టి ఇట్లున్నా. ఎప్పుడు మీ ఊరు గురించి ఆలోచిస్తా. ఎందుకు తెలుసా? నన్ను పెంచింది ఈ ఊరు. ప్రభాకర్ రెడ్డి అందరికి తెలుసు, మీకు కాదు, చాడమైనా తెలుసు. సో ఎవరు ఇచ్చినారు పేరు? ఈ ఊరు. ఇంకా బాగా పెట్టుకుందాం.